తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని క్యాసినోగా మార్చింది, జూదాల రాష్ట్రంగా మార్చింది ఎవరో కాదు, మహారాజశ్రీ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారేనట. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలని వాళ్ళ నాయన కేసీఆర్ సారు కలలుగంటే కేటీఆర్ సారు ఎందుకు ఆ పాడుమల్లె క్యాసినో రాష్ట్రంగా మారుస్తాడు అంటే అద్దంకి దయాకర్ రావు సార్ అయితే ఇట్లా అంటున్నాడు. మరి అద్దంకి సారు నివొద్దనే కేటీఆర్ సారు తెలంగాణను క్యాసినో రాష్ట్రంగా మార్చిండా? తెలంగాణను ఒక క్యాసినోగా మార్చిన కేటీఆర్ కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. దయాకర్ సారు అట్లా దయాకుంట మొత్తం ముచ్చట చెప్పుండ్రి. ఎక్కడ దొరకని కోళ్ల పందాలు కూడా మీకు ఇక్కడ అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి చౌక ధరలో దొరకబడుతుంది. అది కేటీఆర్ మిత్రుని ఫామ్ హౌస్లో. కేటీఆర్ సార్ స్వయంగా పోయి క్యాసినో ఆడి కోళ్ల పందాలు పెట్టినట్టు వాళ్ళ దోస్తు చేసిన పనికి మీరు ఇట్లా కేటీఆర్ సార్ను అనుడు బరాబరి కాదు. మాజీ మంత్రి సార్ కూడా సాటుగా సిగరెట్ దందాలు చేస్తున్నట్టు మీ దగ్గర ఆధారాలుంటే తీసుకుపోయి పోలీసులకి ఇయ్యండ్రి. అప్పుడు కేటీఆర్ సార్ను అరెస్టు చేసి విచారణ చేసి ఎవరు అసలైన దొంగలో ఎంకులాడతారు. అట్లా చేయకుండా ఇట్లా ఆరోపణలు చేసుకుంటా పొద్దుపోతే ఏమొస్తుంది? పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడా కమ్మవుతుంది. పెట్టే దగ్గరనే పెట్టాలి. అయినా మీ చేయి సర్కారు లీడర్లు కూడా కొందరు వందల లారీలు పెట్టి ఉష్కను ఎత్తుకపోతురట. ఆ ఉష్క దందాను కూడా మీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారే దగ్గరుండి చేయిస్తుండు అంటే కూడా మీరు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏమంటారో క్లారిటీ ఇయ్యండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.